సహోదరి సహోదరులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము మీ ముందుంచుతున్న అంశం ఏంటంటే నిన్ను గొప్ప చేయి వాక్యము. నిన్ను గొప్ప చేయి వాక్యం అనే అంశాన్ని మీ ముందుంచుతున్నాను. మానవ జీవితంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలన్నా, భూలోకం కంటే ఉన్నతమైన పరలోక రాజ్యానికి చేరాలన్నా, లోకంలో అధికారం కలిగి ఉండాలన్నా, పరలోకంలో 124 మంది పెద్దలతో కలిసి మనం జీవించాలన్నా దేవుని వాక్కుని బట్టే జరుగుతుంది తప్ప మరి దేనిని బట్టి జరగదు. ఎందుకంటే సర్వ ప్రపంచాలు, సర్వ రాజ్యాలు, సర్వ సముద్రాలు, సర్వ నదులు, సర్వ సృష్టి కూడా దేవుని వాక్కు ద్వారాగా కలుగును గాక అనగానే కలిగింది. కాబట్టి దేవుని మాటే ఈ లోకంలో నిన్ను గొప్ప చేస్తుంది, పరలోకంలో కూడా గొప్ప చేస్తుంది. ఈ లోకంలో గొప్ప చేయాలంటే దేవుని వాక్యము ఏం చేయాలి? మనం ఈ లోకంలో గొప్ప చేయాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యము మనల్ని గొప్ప చేయాలంటే, ఆర్థికంగా, అధికారికంగా స్తోమతలు కలిగించాలంటే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనకిచ్చిన దాన్ని దేవునికి ఇచ్చి ఘనపరచాలి. ఒకడు ఇచ్చిన కానుక వాడిని గొప్ప చేయను, వానిని అనేకులైనటువంటి గొప్పవారి యొద్దకి తీసుకుని వెళ్ళును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవునికి ఇచ్చిన దాన్ని ఒక విత్తనం ఇస్తే ఆయన నాటి వేల ఫలాలు నీకు ఇస్తాడు అభివృద్ధి చేసి. దానివల్ల మనం ఈ లోకంలో గొప్పవారము. దేవునికి ఇచ్చిన విత్తనాన్ని బట్టి, ఆయన అభివృద్ధి చేసినటువంటి ఫలాలను బట్టి, ఆ వనరులను బట్టి మనం గొప్పవారు అవుతాం లోకంలో. నీ హృదయాన్ని దేవునికి కానుకగా ఇస్తే, ఆ హృదయంలో దేవుని మాటల విత్తనములు వేసుకుని నువ్వు ప్రతిదినం అభివృద్ధి చెందితే, ఒక దినాన కానుకగా ఇచ్చిన నీ హృదయము, నీ ఆత్మ నీ దేవుని రాజ్యాన్ని చేర్చి 124 మంది పెద్దల మధ్య వారు దూరంగా ఉంటారు, కానీ నువ్వు ఆయన కుడిపార్శ్వ ముందు కూర్చుంటావు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. లోక సంబంధంగా అయినా, శరీర సంబంధంగా అయినా, పరలోక రాజ్య సంబంధంగా అయినా నిన్ను గొప్ప చేయి వాక్యము. వాక్యమును ఎవరైతే అనుసరిస్తారో, వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో, వాక్యమును ఎవరైతే అత్తుకుంటారో, వాక్యమును ఎవరైతే నమ్ముతారో, నమ్ముటని వలనైతే సమస్తం నీకు సాధ్యమే. ఈ లోక సంబంధంలో భోగభాగ్యము సాధ్యమే, అభివృద్ధి సాధ్యమే, ఆరోగ్యము సాధ్యమే, పరలోక రాజ్యం కూడా నీకు సాధ్యమే. అవి నీ వశంలో ఉంటాయి. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవునికి, నువ్వు విశ్వసించే వాక్యానికి, నువ్వు పొందుపరుచుకున్న వాక్యానికి, నీ హృదయానికి కానుకనిచ్చినటువంటి దేవునికి ఈ లోకంలో, పరలోకంలో, మధ్యాకాశంలో, పరమాకాశంలో అసాధ్యమైనది మరొకటి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిన్ను గొప్ప చేయి వాక్యము. ఎలా గొప్ప చేస్తుందో తెలుసా? సరాసరి నిన్ను గొప్ప చేయదు, నిన్ను శ్రమలోంచి విడిపించి నిన్ను గొప్ప చేస్తుంది. నీ పేదరికాన్ని పోగొట్టి నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులన్నీ కూడా స్వస్థపరిచి దీర్ఘాయుష్తో నింపుతుంది దేవుని వాక్యం. జీవితకాలం అంతా కూడా పాపాత్మురాలని పేరు పెట్టుకుని, వ్యభిచార సంబంధమైన స్త్రీ అని పేరు పెట్టుకుని తిరిగింది. ఒక దినం దేవుని యొద్దకు వచ్చింది, అనేకుల చేత పట్టబడింది. అప్పుడు దేవుని ఒక మాట మాట్లాడాడు. అమ్మా, ఎవరు నీకు హాని చేయలేదా అన్నాడు. ఎవరు నాకు హాని చేయలేదు ప్రభువా. అయితే నేను కూడా నీకు హాని చేయను. మరి అన్నాడు, పాపమో చేయకు. ఆ వాక్కుని, ఆ మాటని మనసులో పదిలిపరుచుకుంది, హృదయం అంతా నింపుకుంది, కన్నీరు కార్చింది. నిజమేనాయన, నీ మాటే నన్ను ఈ దినాన్ని బ్రతికించింది. లేకపోతే వాళ్ళందరూ రాళ్లతో కొట్టి నన్ను చంపివేస్తుండేవారు. ఈ దినాన్ని బ్రతికానంటే నీ మాట వాళ్ళలో మనస్సాక్షిని కలగజేసింది, ప్రశ్నింపచేసింది. వాళ్ళు వేద్దామన్న శిక్ష విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి నా జీవితకాలం అంతా కూడా నీ మాటను బట్టి బ్రతుకుతాను, నీ నామాన్ని మహింపరుస్తానని ఒక నిబంధన చేసుకుంది. గొప్ప చేసిందా లేదా వాక్యము? సీమోని ఇంటిలో తన యావత్తు సంపాదన తీసుకొచ్చి తల మీద పోసి అభిషేకించి కురులతో పాదాలు తుడిచి దేవుని నామాన్ని మహింపరిచింది. కాబట్టి బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఈమె చేసింది
మంచి కార్యం, నన్ను భూస్థాపన సిద్ధపరుస్తుంది. నా నామం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె ఘనపరచబడుతుంది. గొప్ప చేయబడిందా లేదా? లోకం దృష్టికి వ్యభిచారి అంతకుముందు, కానీ ఇప్పుడు మాత్రం దేవుని దృష్టికి గొప్పది. ఆమేన్. కాబట్టి నిన్ను గొప్ప చేయదు, నిన్ను శ్రమలోంచి విడిపించి గొప్ప చేస్తుంది. ఆ శ్రమలో ఉన్న శిక్షను కూడా తప్పించి గొప్ప చేస్తుంది దేవుని వాక్యం. చూద్దాము మాటను పరిశుద్ధ గ్రంథం నుండి 91 కీర్తన 15 వచనం చూడండి. 91 కీర్తన 15 వాక్యము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నెక్స్ట్, శ్రమలో నేను అతను తోడేయండి, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతను తోడేయండి, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయదును. హల్లెలూయా. శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఎలాగ ప్రార్థన చేయాలి తెలుసా? విరిగి నలిగిన మనసు కలిగి, ఇక పాపములు చేయని నిబంధన చేసుకుని, ఇక్కడ ఆలోచన విధానం మార్చుకుంటానని, ఏదైతే నీకు శ్రమకు గురి చేసిందో ఆ పరిస్థితి మరలా నా జీవితం రాకుండా దాన్ని తెలుసుకుని అక్కడ విడిచిపెట్టి నీ ఆలోచన తలుపులు నింపి నేను జీవిస్తాను బాబు, పాపము జోలికి లేక, లోకము జోలికి లేక, పరలోక రాజ్యం కొరకు నీ మాట కొరకు బ్రతుకుతున్నాయి అని చెప్పేసి నిబంధన చేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, కన్నీరు కాచినప్పుడు, మరెన్నడూ పాపం చేయనని నువ్వు నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు కనికరించి ఆయన కనికరము చేత నిన్ను స్వస్థపరిచి నీ పరిస్థితిని విడిపించి నీ శ్రమలోంచి విడిపించి నువ్వు గొప్ప చేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని డైరెక్ట్గా గొప్ప చేయడం గొప్ప కాదు. ఒక పేదవాడిని గొప్పవాడి చేయడమే గొప్ప కదా. ఒక కత్తికి దరిద్రుడు అడుక్కున్నవాడిని, రోడ్డు మీద ఆహారం కోసం అడుక్కున్నవాడిని తీసుకెళ్ళి ఒక అందల మీద ఎక్కించి ఒక ధనవంతుని చేస్తే గొప్ప కదా. కొంత ధనం ఉన్నవాడిని ధనవంతుని చేస్తే గొప్ప కాదు. నిరుపేదని, దరిద్రుణ్ణి తీసుకెళ్ళి ధనవంతుని చేస్తే గొప్ప. చావుకు సిద్ధమైపోతున్నాడు, చనిపోతాడు ఇతను. డాక్టర్లు అందరూ చెప్పేశారు చనిపోతారని, కానీ దేవుడు తలుచుకుంటే బ్రతికించగలడు. అతన్ని బ్రతికిస్తే అతను సాక్ష్యం చెప్పుకుని దేవుని నామాన్ని మహింపరుస్తాడు. ఆ మాట చెప్పిన డాక్టర్ చెప్పినటువంటి వార్త విన్న అందరూ కూడా డాక్టర్ గారు చనిపోతున్నాడండి, ఇతను ఎలా బ్రతికాడు? ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఆయన విశ్వాసం గొప్పది, ఆయన చేసుకున్న నిబంధన గొప్పది అని కూడా మనం దేవుడు మనల్ని అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించి, సావనైనటువంటి మనల్ని, మరణఛాయలోకి వెళ్ళి మనల్ని, మరణించబోతున్న మనల్ని బ్రతికించి గొప్ప చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నాకు తెలిసిన దైవజనంలోకి ఆయన వైజాగ్ కైలాసపురంలో ఉంటారు, మ్యాచెస్ గారు ఆయన పేరు. ఆయన చనిపోతారని చెప్పేసి బయట పెట్టేశారు ఒక గుడి చేసి. అతన్ని బ్రతికించి అతను చేసుకున్న నిబంధన బట్టి, నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను బాబు, నీ సాక్షిగా జీవిస్తాను నిబంధన చేసుకున్నాడు. అప్పుడు అతను బ్రతికించి దేవుడు, డాక్టర్లు చనిపోతారని చెప్పి బ్రతికించి కూడా సాక్షాత్తమై ఒక కొడుకునిచ్చాడు దేవుడు. ఆ కొడుకు ఇప్పుడు పెళ్ళయింది, సేవ చేస్తున్నాడు జాలార్పేటలో, వైజాగ్లో. అతని పేరు రాజా. మీకు యూట్యూబ్లో కనబడతాడు చూడండి, పాటలు అవి పాడుతుంటాడు. కుప్పిలి మ్యాచెస్, కుప్పిలి రాజా. ఎంత గొప్ప దేవుడు! అది గొప్ప కాదా? చనిపోయేవాడికి కుమారుని అవ్వడం ఏంటి, కొడుకు పుట్టడం ఏంటి, వాడి సేవలోకి రావడం ఏంటి, తను మళ్ళీ వివాహం చేసుకుని కుటుంబీకుడు కావడం ఏంటి, ఒక సేవ అప్పగించిన గొప్ప కాదు ఇదంతానే. చాలా గొప్ప, మామూలు గొప్ప కాదు. అతన్ని విడిపించి గొప్ప చేశాడు. తనేమనుకున్నాడు, నేను బ్రతికితే చాలు నీకు సేవ చేస్తాడు. నువ్వు బ్రతికితే నాకు సేవ చేస్తే లాభం ఏంటి నాకు, నీ తరతరాలు నీ వంశం అంతా సేవ చేయాలి, ఇగో నీకు వంశం ఇస్తానని చెప్పేసి 4 ఆడపిల్లల మధ్య కొడుకునిచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మన ఆలోచన అలాగ ఉంటాయి, ఈ రోగం పోతే చాలు అనుకుంటాం మనం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? మరన్నడు ఏ తెగులుని గుడారాన్ని సమీపించనీయను. ఎస్, నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, నా నామాన్ని మహిమపరచాలి. దేవుని ఉద్దేశం అది. ఈ అప్పులు పోతే చాలు అనుకుంటాం మనం, అది కరెక్ట్ కాదు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ అప్పులు తీర్చేసి నీ జీవితకాలం అంతా సరిపోయే ధనాన్ని నీకు ఇస్తాను. మరి ఎవరి దగ్గర చేయి చాపకూడదు. నువ్వు నా కుమార్తెవి. ఉన్నతమైన ఆలోచన దేవుంది, గొప్ప ఆలోచన అయింది. మన ఆలోచనలు చీప్గానే ఉంటాయి. అక్కడున్న పరిస్థితులు పోతే చాలు అనుకుంటాం మనం. అక్కడున్న పరిస్థితులు పోతే చాలు అనుకుంటాం.
నా కుమారుని మార్చండి ప్రభువా, వాడు బాగుపడితే చాలనుకుంటావు నువ్వు. వాడిని మార్చడం కాదు, వాడి భార్యను కూడా మార్చి ఇద్దరిని సేవలు వాడుకుంటాడు, వాడి పిల్లల్ని కూడా సేవలు వాడుకుంటాడు. ఆయన శ్రమలోంచి విడిపించి గొప్ప చేస్తాడు దేవుడు. కానీ నువ్వు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, నమ్మాలి. ఆయన గొప్ప చేయ దేవుడని, శ్రమ నుంచి విడిపించే దేవుడని నమ్మాలి. ఆమేన్. కీర్తన గ్రంథం 90:15 చూడండి. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. చూసారా, శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకూడదు, ప్రార్థన ఆగిపోకూడదు, ప్రార్థన చేయడం మానేయకూడదు. ఏమంటాడు ఆయన? నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది నీవు మమ్మల్ని సంతోషపరచుము. చూసారా, కీడులో సంతోషం ఉంటుందా? శ్రమలో సంతోషం ఉంటుందా? ఉంటుంది. ఆ కీడులో, ఆ శ్రమలో దేవుని వాక్యం ఉంటే సంతోషం ఉంటుంది. హల్లెలూయా. మోషేకి చాలా శ్రమలు వచ్చాయి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు తీసుకురావడానికి. అందులోనే ఆనందం కూడా ఉంది. గొప్ప గొప్ప కార్యములు చేసి ఆయన చేతులను బలపరిచి, నీళ్ళని రక్తంగా మార్చి, కర్రనే పాముగా మార్చి, పాముని కర్రగా మార్చి, ఎర్ర సముద్రం 2 పాయలు చేసి, బండను చీల్చి, మధుర జలములు ఇచ్చి, నేనున్నా నీతో అంటూ మోషేని గొప్ప చేశాడు దేవుడు. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రార్థన చేసి దేవుని గొప్పతనాన్ని చూపించాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. ఆయన పంపిన వానికి ఆయన ఉత్తరం ఇవ్వడా? ఆయన పంపిన వానికి ఆయన సమాధానం ఇవ్వడా? ఆయన నమ్మని నీకు విడుదల ఇవ్వడా? ఆయన మొరపెట్టి నీకు ఉత్తరం ఇవ్వడా? నీ మొర ఎలాగుందో ఆలోచన చేయి. దేవునికి ఇష్టకరంగా ఉందా, మనుషులకు ఇష్టకరంగా ఉందా, నీకు ఇష్టకరంగా ఉందా ఆలోచన చేస్తే నీ మొరకి ఉత్తరం దేవుడు ఇస్తాడు. నీ శ్రమలోంచి విడిపించి నీ గొప్ప చేస్తాడు దేవుడు. ఆమేన్. ఆయన ఏమన్నాడు భక్తుడు? నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మాకు కీడు అనుభవింపజేసిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. ఆ కీడు కీడులా కనబడదు, ఆ శ్రమలాగా కనబడదు. ఇప్పటికీ నా జీవితం అదే. నాకు వచ్చే శ్రమలన్నీ కూడా శ్రమలు కాదు. మనకు వచ్చే శ్రమలన్నీ అసలు నిజమైన శ్రమలు కాదు. మనలో ఉన్న దురాశను బట్టి, ధనాపేక్షను బట్టి, అసూయను బట్టి, పగను బట్టి, కలహాన్ని బట్టి శ్రమలు వస్తాయి లోకంలో మనుషుల ద్వారా. మనకి లేని దాన్ని ఆశించని బట్టి, మనకున్న స్తోమతను మర్చిపోయి ఖర్చులు చేయడాన్ని బట్టి. నిజంగా శ్రమ వచ్చిందంటే వాక్యాన్ని ప్రకటించడం బట్టి శ్రమ రావాలి, నీకు ప్రార్థన చేయడం బట్టి శ్రమ రావాలి, ఏమండి పాటలు పాడడం బట్టి శ్రమ రావాలి, దేవుని సాక్ష్యం చెప్పడం బట్టి శ్రమ రావాలి. ఎవరి దగ్గర చెప్తున్నావు? నాలుగు కొట్టాలంటావు అవతరోళ్ళు. నీ సాక్షిని దేవుని దగ్గర చెప్పుకొని, అది శ్రమ అంటే. దేవుని వాక్యం నిమిత్తం, దేవునికి విజ్ఞాపన చేయని నిమిత్తం, విశ్వాసం నిమిత్తం, దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడే నిమిత్తం నీకు శ్రమ వస్తే అది నిజమైన శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి శ్రమలు ఎవరికి వచ్చాయి? పౌలుకు వచ్చాయి, శీలలకు వచ్చాయి, అపోస్తలులకు వచ్చాయి. రాలేదా? దానియేలుకు వచ్చాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో శ్రమలో నుండి విడిపించి నేను గొప్ప చేయి దేవునికి కలిగి ఉన్నావు. కాబట్టి మనకే శ్రమ వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, దానివల్ల నష్టం లేదని నాకు మాట్లాడుకున్నాం కదా. దానివల్ల లాభమే. మనకి పరదేశకి వెళ్తాం మొదటి మరణం అయిన తర్వాత, అప్పుడు రెండో మరణం తప్పించుకుని దేవుని రాజ్యానికి చేరుతాం. కాబట్టి లోక సంబంధమైన శ్రమల గురించి, కీళ్ళు గురించి మనం భయపడవలసిన పడలేదు. కీడు నుంచి తప్పించే దేవుడు మనకి వెనకాల ఉన్నాడు. శోధనలోకి తేక కీడు నుంచి తప్పించమని ప్రార్థన చేస్తాం కదా. మనకి వెనకాల ఉన్నాడు. కీడు వస్తే మాత్రం సుఖమేంటి? అది మనం జయించలేదు, దాన్ని నాశనం చేస్తాడని పాదం చెత్త తొక్కుతాడు. శ్రమనే ఆయన శ్రమ పడిన శ్రమలోనూ వెనక్కి ఇసిరేస్తాడు ఆయన, సిలువు శ్రమలో. ఇక నీకేంటి? యువర్ హ్యాపీ, నువ్వు ఇండిపెండెన్స్ అయిపోయావు, స్వతంత్రమై వచ్చేసింది నీకు. ఇంకా విడుదల ఇస్తాడు దేవుడు. ఆ యజమానులు లేనివారు, ఆ నాదులు లేనివారు, ఆ దేవుళ్ళు లేనివారు, ఆయన కలిగి లేనివారు వాళ్ళ హృదయంలో వేదన పొందుతారు, దుఃఖిస్తారు. ఇది నాకు శాపం అని తలంచుకుని అందులోనే జీవిస్తారు. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 19వ వచనం చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 17 నుంచి 19. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం.
5వ అధ్యాయము చదవండి 17వ వచనం నుంచి. ఆ ప్రధాన యాజకుడును అతనితోనున్న వారందరూ అనగా సద్దూకైలు తెగవారు లేచి మచ్చరంతో నిండుకొని అపొస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును కూర్చున్న మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. హల్లెలూయా. చూసారా, వీరెవరు? అపొస్తలులు ఏం చేస్తున్నారు? దేవుని గురించి సువార్తని ప్రకటిస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారందరూ కూడా సద్దూకైలు శాస్త్రులు వీరందరూ కూడా వారి ఏమైనా మత్సరంతో నిండిపోయారట. మత్సరం అంటే కోపము, పగ. ఏమండి, వీళ్ళని ఎలాగైనా మనం బాధ పెట్టాలని ఒక మత్సరంతో నిండిపోయి వాళ్ళు ఏం చేశారట? అపొస్తలులను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచారట. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయం నిలబడి ఈ జీవమును కూర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో. చూసారా, అపొస్తలులను బంధించాలని సద్దూకైలు పరిసయ్యులు ఏమండి వాళ్ళందరూ కూడా ఆలోచించి, ప్రధాన యాజకుడు ఉన్న మనుషులందరూ కూడా ఆలోచన చేసి చెరసాల పట్టణంలో తీసుకెళ్లి చెరసాలలో వేయించారు. దేవుని దూత ఏం చేసింది? వారిని వెలుపలికి రప్పించి బయటికి తీసుకొచ్చి దేవాలయంలోకి వెళ్ళిన పని మీరు చేయండి, ఈ జీవమును కూర్చున్న మాటలో మీరు చెప్పండి అని విడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ శ్రమ వచ్చింది వాక్యాన్ని ప్రకటించడం బట్టి. దేవుడు ఊరుకున్నాడా? దూతను పంపించి విడిపించి దేవాలయంలో పంపించాడండి. ఆ పంపించిన తర్వాత ఏం చేయాలని చూద్దరు కనిపించండి. 22వ వచనం చూడండి, అదే అధ్యాయము 22వ వచనం నుంచి చూస్తున్నట్లయితే, బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి చెరసాలు బహు భద్రంగా మూచిండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచిండుట చూస్తే కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి. ఇంకా అంతటా దేవాలయపు అధిపతి ప్రధాన యాజకులు నా మాటలు విని ఇది ఏమవును అని వారి విషయమై ఎటూ తోచకుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్ళతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారంగా చేయకయే వారిని తీసుకుని వచ్చాను. ఆమేన్. చూసారా, దేవదూత ఎప్పుడైతే విడిపించిందో వెంటనే వెళ్ళి వారు దేవదూత చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి సువార్తనే ప్రకటిస్తున్నారండి. ఒక వ్యక్తి వచ్చారంట, మీరు బంధించినట్టు చెరసాలలో బంధించిన అపొస్తలులు ఏమైపోయారు? వెళ్ళి దేవాలయంలో బోధ చేస్తున్నారు. వారు బోధని మీరు ఆపలేకపోయారు, వారు దేవుని వాక్యాన్ని మీరు ఆపలేకపోయారు, ప్రకటించిన వాక్యాన్ని బంధించలేకపోయారని చెప్పినప్పుడు తెలియపరిచినప్పుడు అది నిజమా అవుతుందని చెప్పేసి చెరసాలకు వెళ్ళినప్పుడు చెరసాల అధిపతి బంట్రోతులు అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా ఎవరో ఏ గేటు దగ్గర ఉన్నారో ఆ గేటు దగ్గరే ఉన్నారట. వాళ్ళు ఏ తాళం తీయబడలేదట. అప్పుడు తాళాలు తీసి లోపలికి వెళ్తే అక్కడ ఒక మనుషుడు కూడా లేడు. అపొస్తలులందరూ కూడా విడిపింపబడి దేవదూత తీసుకెళ్ళి ఆలయంలో నిలబెట్టింది వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. అది గొప్ప విషయమా కాదా? ఎక్కడ సెక్యూరిటీ అక్కడే ఉన్నది, ఎక్కడ తాళాలు అక్కడే వేస్తున్నాయి, కానీ అందులో మనుషులు లేరు. అవి తీసుకెళ్తే అది గొప్ప విషయం కాదు. అది అలా బంధింపబడి ఉండగానే బంధకం వారు బంధించక దేవుడు శ్రమలోంచి విడిపించి గొప్ప చేసి ఇప్పుడు దేవుని వాక్యమును ప్రకటిస్తుండగా అక్కడ గొప్ప చేస్తున్నాడు దేవుడు. ఈ గొప్పతనాన్ని మరలా ప్రధానాధిపతికి బంట్రోతులకు తెలియజేసి వారు కూడా వచ్చి అక్కడ చూసినప్పుడు వారు నిజముగా వాక్యంను బోధిస్తున్నారు. వారు ముందు చేసిన పని చేయక మూర్ఖత్వంగా ప్రవర్తించక వారు అప్పుడు జనాలు రాళ్లతో కొడతారేమో భయపడ్డారట. ఎందుకంటే దేవుని వాక్యం ప్రేమిస్తున్నారు, దేవుని వాక్యాన్ని అతను ప్రకటిస్తున్నాడు. మధ్యలో మనం డిస్టర్బ్ చేస్తే వారి ప్రేమ ద్వేషంగా మారి మనల్ని కొడతారేమో కూడా భయపడ్డట. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవుడు నీ శత్రువుకి గజ్జ వణుకు పుట్టిస్తాడు. భయపడే పరిస్థితి వాక్యంకు నువ్వు చెప్తున్న సువార్తకి ప్రకటనకు కూడా సాతాను భయపడి దూరంగా పారిపోతాడు. చాలా కామ్గా తీసుకొచ్చారట. గొలుసులు బిగించకుండా, కొడతో కొట్టకుండా, వాళ్ళని బంధించకుండా తెలివిగా తీసుకొచ్చారటండి. చూసారా ఏమైంది అక్కడ? దేవుని వాక్యం ఏమైంది? వాళ్ళు ఏమనుకున్నారు? కీడు అనుకోలేదు, శ్రమ అనుకోలేదు. దేవుని వాక్యం ప్రకటించిన బట్టి దేవుడే మమ్మల్ని విడిపిస్తాడు, దేవుడే మాకు ఆధారం, ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన గొప్ప చేస్తే నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు, నిన్ను విడిచిపెట్టడు ఎప్పుడు కూడా. ఆయన వాళ్ళని శ్రమతో ఎప్పుడు విడిచిపెట్టడు దేవుడు. అలాగే వారిని విడిచిపెట్టలేదు. గొప్ప కదా అది. తాళములు ఏయుగా ఉండి
సెక్యూరిటీ ఉండగలగండి, చెరసాల అధిపతులు ఉండగలగండి, అందరిని కూడా అపోస్తులందరూ బయటకు వచ్చుట, మరలా వాక్యాన్ని బోధించుట, మరలా తిరిగే సమాచారం సాక్ష్యంగా పంపుట, మరలా వారు వచ్చి వీరికి భయపడుట, ఇదంతా గొప్ప కాదా? వారికి భయపడ్డారా? వీళ్ళు అపోస్తులు భయపడ్డారా? ప్రధాన అధిపతికి భయపడలేదు, పండితులకు భయపడలేదు, సద్దూకయ్యులు కూడా భయపడలేదు, దేవుని వాక్యమును మాత్రమే భయపడ్డారు. ఆమేన్. కాబట్టి మరొక విషయాన్ని కూడా చూడండి. మీకు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 27 నుంచి 31 వరకు. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచిండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొని వద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము వెలిగించి, ఏమండి ఏం చేసి అక్కడ దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలిపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుకు నేను ఏమి చేయవలను అని అడిగాడు. అప్పుడు అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించి అంత గొప్ప కార్యము చేశారు. ఆ రాత్రి గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్తము పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, వీరేమయ్యారు? ఇక్కడ కూడా వాక్యాన్ని ప్రకటించడం బట్టి బొండలు బిగించి, ఏమండి గొలుసులతో బిగించి సరసాల్లో వేశారు. ఎవరిని? పౌలు శీలలు. ఇంతకుముందు వారు ఎవరు? అపోస్తలులు. వాళ్ళు అనేక మంది కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎవరు? పౌలు శీలలు ఇద్దరే. వీరిద్దరిని కూడా సరసాల్లో వేశారు. సరసాలు వేసిన తర్వాత బొండలు బిగించి గొలుసులు బిగించి అన్నీ చేసి తాళాలు వేసుకుని సరసాల అధిపతి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి వచ్చినప్పటికీ ఈ రాత్రి వీరు ఏం చేశారంటే, మరి సంఘమంతా వారి కొరకు ప్రార్థన చేసింది. వారు కూడా ప్రార్థన చేశారండి. ప్రార్థన చేశారు, శ్రమలో కృంగిపోలేదు. ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు దేవునికి మొరపెట్టారు. నువ్వు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరము ఇచ్చేదను, నీకు జవాబు ఇచ్చేదను, శ్రమలో విడిపించి నిన్ను గొప్ప చేస్తానని చెప్పాడు. అలా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు వారితో పాటు కూడా పాటలు పాడారు, ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయి రాత్రికాల సమయంలో వారి బంధకాలు విడిపోయి, వారి గొలుసులు విడిపోయి అన్నీ కూడా విడుదల పొంది ఉన్నప్పటికీ మరి మరుసటి రోజు ఆ కొద్ది సమయం తర్వాత రాత్రే తెల్లవారుతుండగా మరి చెరసాల అధిపతి వచ్చి అది చూసినప్పుడు ఆ యొక్క చెరసాల పునాదులు కదిలినప్పుడు అవన్నీ కూలిపోయినప్పుడు ఈ దొంగలందరూ ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. అయితే రాజు నన్ను బ్రతకనివ్వడు కాబట్టి నేను చనిపోవడం బెటరని తను ఊరి పెట్టుకునుట మరి మొదలుపెట్టినప్పుడు పౌలు గారు అది చూసి అంటున్నాడు, ఇగో నువ్వే హాని చేసుకోవద్దు, నువ్వే ప్రాణహాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, దేవుని కార్యం చూద్దుగాని రండి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన దీపం వెలిగించి అప్పుడు అక్కడికి వెళ్తే అందరూ పాత ఖైదీలు, కొత్త ఖైదీలు, పౌలు గారు, శీలలు అందరూ అక్కడే ఉన్నారు. ఏ ఒక్కరు వెళ్ళిపోలేదండి. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. వారి విశ్వాసం గొప్పదే, వారు ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు. కాబట్టి అక్కడ ఏం జరిగింది? గొప్ప కార్యము జరిగిందండి. వారితో పాటు కూడా పాటలు వచ్చినా రాకపోయినా, ప్రార్థన వచ్చినా రాకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్న పాత ఖైదీలు, నరహంతకులు, గొప్ప గొప్ప నేరములు చేసినటువంటి వారు కూడా వాళ్ళతో ఏకీభవించి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి పాటలు పాడుచుండగా వచ్చిరాని పలుకులు వారి నోటితో పడుతుండగా వాళ్ళకు కూడా విడుదల వచ్చింది. ఆమేన్. నీ చుట్టుపక్కల నీ గృహం పక్కన ఎందుకు ప్రార్థన పెట్టుకోమని వెంటనే దైవజనులు, కృతజ్ఞత కూడికలు, క్రిస్మస్ కూడికలు, మరి ఇలాంటి స్తుతి కూడికలు ఎందుకు పెట్టుకోమంటారంటే దైవజనులు నీ పక్కన ఉన్న వారికి విడుదల రావాలి, నీ ఇంటి పక్కన ఉన్న ఇంటికి విడుదల రావాలి, వారి బంధకాలు విడిపోవాలి. ఆ సువార్త నువ్వు ప్రకటించాల్సి అవుతుంది. ఆ మెరాకిలు నువ్వు పెట్టుకున్న నీకే దేవుడు ఇస్తాడు. వాక్యం చెప్పిన దైవజనుడు కాదు, నువ్వు పెట్టుకున్నావు కాబట్టి, అవకాశం కలిగించు కాబట్టి ఆ ఆశీర్వాదం నీ కుటుంబానికి ఇస్తాడు దేవుడు. ఆ కుటుంబం విడుదల ఆశీర్వాదం నీకు ఇస్తాడు దేవుడు. అప్పుడు నీ సమస్యల నుంచి విడిపిస్తాడు దేవుడు. దేవుని వాక్యం సమస్య నుంచి విడిపిస్తుంది, బంధకం నుంచి పాపం నుంచి విడిపిస్తుంది, సమస్త శ్రమల నుంచి విడిపిస్తుంది అని మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, అలాగని ఏంటంటే ఎప్పుడైతే అలా చూశాడో ఆశ్చర్యపోయి అతను ఏం తీసుకెళ్ళాడు? దీపమును తీసుకెళ్ళాడు. అప్పటి వరకు దీపము లేదు. ఎప్పుడైతే ఈ కార్యం, దేవుని కార్యం చూశాడో అతనిలోకి ఒక వెలుగు వచ్చింది.
నీ పక్కవారు కూడా, నిన్ను బంధించేవారు కూడా, నీ శత్రువులు కూడా నువ్వు చేసే ప్రార్థన, దేవుని సందర్భంలో నువ్వు జీవించే జీవిత విధానము, దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే విధానము వారి జీవితంలో మెరాకిల్ జరిగిస్తుంది. వారిలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. వారిలో ఉన్నటువంటి పాపస్థితిని విడిపింపజేస్తుందండి. కాబట్టి అది నమ్మి ఇంత గొప్ప కార్యం చేయగల దేవుడు భూలోకంలో ఎవరునో లేరని ఆశ్చర్యపడి, మరి అయ్యలారా నేను మీ వాళ్ళే రక్షణ పొందాలంటే, మీకు ఇచ్చిన సెక్యూరిటీ నాకు కావాలంటే, దేవుడు మీ చుట్టూ ఉన్న కంచి నాకు కావాలంటే, అట్టి విడుదల నాకు కావాలంటే నేనేం చేయాలని అడిగాడు ఆయన. మరేం చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. దేవుని సేవకుల ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? కుటుంబంలో నువ్వు ఒక్కడిదానివే రక్షణ పొందాలని, నువ్వు ఒక్క భర్తే రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం కాదు. నీ కుటుంబం అంతా రక్షింపబడాలి ఆయన ఉద్దేశం. అందుకు పిలుచుకున్నాడు నిన్ను. అందుకనే కానీ నీ రక్షణ నువ్వు కొనసాగించేసి నువ్వు బైబిల్ పెట్టుకుని వచ్చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా, వాళ్ళని రక్షించుకోకుండా వస్తే దానివల్ల నీకే మేలుగా నీ కుటుంబానికి మేలు కాదు. ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నీకు బాధ కదా? బాధ కదా చెప్పండి. మరే వాళ్ళు విడవబడితే నీకు బాధ కదా? వాళ్ళని విడిచి నువ్వు వెళ్ళిపోయి నీకు బాధే, వాళ్ళని విడిచిపెట్టినా నీకు బాధే, అవునా కదా చెప్పండి. పరలోక రాజ్యంలో ఎవరుంటారు? నీవే ఉంటావు. మరి నీ వారు రారు కదా, అప్పుడు నీకు అక్కడ కుటుంబం ఏది? జీవితకాలం అంతా ఎక్కడ ఉంటారు? నరకాగ్నిలో ఉంటారు. అప్పుడు నీకు సంతోషమా, ఆనందమా? అక్కడ ఏం చెప్పారు వారు? నువ్వు అక్కడే ఆశ్చర్యకార్యం చూసావు కాబట్టి నువ్వు అక్కడే రక్షింపబడమని చెప్పలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, నువ్వు నమ్మిక ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. అప్పుడు అతను ఏం చేయాలి? జరిగిన ఈ కార్యాన్ని బిడ్డలకు చెప్పాలి, భార్యకి చెప్పాలి, ఈ ఆశ్చర్యకర కార్యం తెలియచేయాలి, సువార్త ప్రకటించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని మలచాలి. నీ కుటుంబంలో యజమాని మాట వింటావునవా? వింటారు మీరు. నీ యజమాని వింటాడు, నువ్వు కూడా నీ యజమాని మాట వినాలి, విన్నట్లుగా చెప్పాలి. దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్యకార్యం చూపించి వారిని ప్రభువుని వద్దకు తీసుకొచ్చి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ వాగ్దాన్ని నీ కుటుంబంలో నెరవేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పుడు నువ్వు దైవజను తెలియపరచాలి. అయ్యా, ఈ అద్భుత కార్యాన్ని నేను చూపించాను, ఈ కార్యం సాక్ష్యం చెప్పాను నా బిడ్డలు అంగీకరించారు నాయన. ఇగో తను ప్రభువా ప్రార్థన చేసి మాకు వాక్యం ప్రకటించి మాకు రక్షణ ఇవ్వని చెప్పినప్పుడు దైవజనులు వారి యొద్దకు వచ్చి వాక్యం చెప్పి సంఘంలో నడిపించి వాక్యమును బోధించి ముందు ఆత్మ సంబంధంగా వారికి దేవుని యొక్క కృపను తెలియజేసి అప్పుడు బాప్తిస్మం ఇచ్చి వారు కూడా దేవుని రాజ్యానికి వారసులగినట్లుగా వారు తీర్చిదిద్దుతారు. ఆమేన్. కనుక దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంత గొప్ప విడుదల. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? వారు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చాడో లేదా? విడిపించి గొప్ప చేశాడో లేదా? రాజు, సైన్యాధిపతులు, అధిపతులు అందరూ కూడా గొప్ప అయిపోయారటండి. ఒక అధికారిని మార్చడం గొప్ప కదా? ఒక ఎమ్మెల్యే గారిని మారిస్తే ఆ నియోజకవర్గాన్ని మార్చేస్తాడు. ఓ దేశ నాయకుడిని మారిస్తే ఆ దేశమంతా మారిపోద్ది. మారిపోలేదా? ఏమండి, మీకు ఆ పరిస్థితులు చూపిస్తాను చూడండి. మీకు దానియేలు గ్రంథం చూడండి, 16 అధ్యాయం 27 నుంచి 31 వరకు. దానియేలు గ్రంథము 16 అధ్యాయం 27, 31. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయం 16 వచనం నుంచి 18 వరకు చూడండి. షద్రకు మెషాకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును కాకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకునుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది? షద్రకు మెషాకు అబేద్నెగో అనే ముగ్గురు దాసుల మధ్య, మరి నెబుకద్నెజరు మధ్య, రాజు మధ్య జరుగుతుందండి. ఆయన ఏం చెప్పాడు?
ఇదిగో ఇన్నాళ్ళు నేను పోషిస్తున్నాను, నేను పెంచుతున్నాను, మిమ్మల్ని నా ఆస్థానంలో ఉన్నారు, మీరు ఇక్కడే బ్రతికారు, ఇక్కడే పెరిగారు, కాబట్టి ఇదిగో ఈరోజు మాత్రం ఇంతవరకు మీరు ఏం చేసినా ఈరోజు మాత్రం నేను చూపించే ప్రతిమకి నమస్కరించి విగ్రహాన్ని మీరు పూజించాలని చెప్పేసి అన్నప్పుడు మరి వాళ్ళు ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదండి. ఓ రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, ఈ అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడు, నీ వశం నుంచి కూడా మమ్మల్ని రక్షించగల సమర్థుడు, కాబట్టి నువ్వు చూపించే ప్రతిమకి నీ నమస్కారము చేయము. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా నీ ఆజ్ఞకు మేము లోబడము, దేవుని ఆజ్ఞకు మాత్రమే లోబడతాం. ఒక తీర్మానం అది. అగ్నిగుండంలో వేస్తే చనిపోతారా? చనిపోతారన్న సంగతి తెలుసుండి కూడా వారి విశ్వాసాన్ని రాజు ముందు కనబర్చారు, వారు దేవుని గొప్పతనాన్ని చూపించారు. అక్కడ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు చెప్పిన మాటని అంతకు ముందుగానే షద్రాకు మేషకు అబేద్నెగోలు అక్కడ నెరవేర్చారు. ఆమేన్. కాబట్టి అగ్నిగుండాన్ని వేడి చేశాడు, మంట పుట్టించాడు, అన్నీ చేశాడు, అందులో వేశాడు, అయినను వారు కాలిపోలేదండి. మరి ఎవరు కాపాడారు ఆయన్ని? వాళ్ళు ఎవరు కాపాడారు? దేవుని దూత కాపాడారండి. కాబట్టి ఎలా కాపాడిందో చూద్దాం. మీకు చూడండి, 26 నుంచి 30 వరకు చూడండి. అదే అధ్యాయం 26 నుంచి 30 వరకు. చూసారా, అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగోయైన వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చిన ఎద్దకు రండి అని పిలువగా షద్రకు మెషకు అబేద్నెగోయ అగ్నిలోండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించి వారి శరీరములకు అగ్ని హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్నివాసనను వారి దేహములు తగులుకుంటూ చూసిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే మరి వారు రాజు మాటకు ఎదిరించాడో రాజు ఏం చేశాడు? అగ్నిగుండంలో వేసాడండి. అగ్నిగుండం వారికి కాలిపోలేదు. చాలా సేపు చూశాడు. ఆ పైకి వెళ్ళాడు, పై అంతస్తుకి వెళ్ళాడు, పైనుంచి కింద ఉన్న అగ్నిగుండంలో చూస్తుంటే ఆయనకేం కనపడుతుంది? అగ్నిగుండంలో కాలిపోవాలనుకున్నటువంటి షద్రకు మెషకు అబేద్నెగోలు సజీవులుగా కనబడుతున్నారు, బ్రతికి కనబడుతున్నారు. వారు చుట్టూ తిరుగుతున్నారు. వారి చుట్టూ ఏం కనబడుతుంది? ఆయనకి దేవదూత కనబడుతుంది. నేను ముగ్గురిని వేయిస్తే నలుగురు ఎలా కనబడుతున్నారు అన్న ఆలోచన వచ్చింది. ఎంతసేపు చూసినా వారు కాలిపోవట్లేదు. వారు అందరూ నిలిచి తిరుగుతున్నారు. ఆహ్లాదకరంగా మార్చబడింది. కారణం ఏంటండి? కారణం ఏంటి చెప్పండి? పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, 4వ వాడుగా కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవలేదా? 4వ వాడుగా కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చే యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చే యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వాడుగా దేవదూతను పంపించి వారిని రక్షించాడు. ఆ అగ్నిగుండంలో ఏం కాలేదంటే వాళ్ళ దేహములు కాలిపోలేదట, వాళ్ళ వస్త్రములు కాలిపోలేదట, వాళ్ళ తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోలేదట. అగ్ని వాసనైనను వారి దగ్గరికి వెళ్ళి వాసన చూసినా ఏమీయో రాలేదటండి. గొప్ప దేవుడు శ్రమలో విడిపించి గొప్ప చేశాడా లేదా? ఎంతటి కార్యం జరిగించింది. రాజు ఆశ్చర్యపోయాడు. వారి విశ్వాసం గొప్పదే కదా. వారు ఎక్కడికి వెళ్ళి మొరపెట్టారు? వారు ముందు మొరపెట్టలేదు, అగ్నిగుండంలో వేసినప్పుడు మొరపెట్టారు వారు. ఏ సమయంలో మొరపెట్టారో తెలుసా? అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొరపెట్టడానికి అవకాశం లేదు. ఎప్పుడు మొరపెట్టారు? భూమి మీద నుంచి అగ్నిగుండంలో ఇసిరే సమయంలో మధ్యలో మొరపెట్టారు. భూమి మీద నుంచి బలవంతులు వచ్చి వాళ్ళని ఇసురుతున్న సమయంలో, దేవా బ్రతుకుంటే నీ కొరకే, చావైతే మాకు లాభమే తండ్రి, నేను మాత్రం కించపరచలేము నాయన.
నీ చిత్తమైతే రక్షించు, లేదా నీ రాజ్యాన్ని చేర్చుకొని భూమి మీద నుంచి అగ్నిగుండానికి విసిరే సమయంలో వారు మొరపెట్టారు. ఆ మొరాలకి దేవుడు దేవదూతను పంపించి వాళ్ళు రక్షించాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆమేన్, ఆమేన్. ఆ మిగతా విషయాన్ని కూడా చూపింది. 28వ వచనం నుంచి చూడండి, ఇంకా ఉంది. నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తన దేవుని అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సముద్రకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారు కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారు దేవుడు ఎవడు దూషించుడో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండున. నేను అంతటా నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. చెప్పలు కొడదాం. ఆమేన్. చూసారా, రాజు తెలుసుకున్నాడు దేవుని గురించి, ఆయన శక్తిని గురించి తెలుసుకున్నాడు. ఆయన అందుకనే ఆ అగ్నిగుండం వాకిటికి వచ్చినప్పుడు కూడా ఏమని పిలిచాడు? మహోన్నతులకు దేవుని సేవకులారా, మీరు క్షేమంగా ఉన్నారు కదా, మీరు బయటకు రండి, మీరు క్షేమంగా ఉంటే నేను చూశాను, దూతను నేను చూశాను అని ఆ సువార్తని రాజు ప్రకటిస్తున్నాడు. దేనికి ప్రకటిస్తున్నాడు? దేశ ప్రజలకి, దేశానికి, రాష్ట్రాలకి, ఊర్లకి, గ్రామాలకి ప్రకటిస్తున్నాడు. ఇదిగో షద్రకు, మేషకు, అబేద్నెగో గొప్ప దేవుడు మరొక దేవుడు లేడు, కాబట్టి నేను శాసనం పుట్టిస్తున్నాను. మీరందరూ కూడా నా దేశంలో ఉన్నవారు, నా రాష్ట్రాల్లో ఉన్నవారు, నా గ్రామాల్లో ఉన్నవారు, నా సరిహద్దుల్లో ఉన్నవారు అందరూ కూడా షద్రకు, మేషకు, అబేద్నెగో వారి దేవుడిని ఎవరైతే దూషిస్తారో వారిని తుత్తునీరుగా చేస్తాను. ఏం చేస్తాడు? కైమా, మటన్ కైమా చేస్తాను. దూషిస్తే ఆయన్ని అనుసరించాలి అని ప్రకటన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడిని నమ్మాలని సువార్త ప్రకటించి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోని తీసుకెళ్ళి ఆయన ఆస్థానంలో హెచ్చించాడు. శ్రమలో అతను తోడేయండి, అతను విడిపించి గొప్ప చేసేదను. ఎలా జరిగింది ఈ కార్యము? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నేను మరణ పరిస్థితుల నుంచి రప్పిస్తారు. వారికి ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న ప్రేమ, వాళ్ళకి దేవుని మీద ప్రేమ లేదు, ప్రాణం మీద ప్రేమ లేదు, వాళ్ళ కుటుంబాల మీద ప్రేమ లేదు. వారికి ఉన్నదల్లా ఒకటే ప్రేమ, దేవుని ఎడల పరిపూర్ణమైన ప్రేమ, దేవుని చిత్తాన్ని జరిగించే ప్రేమ. వారు కాలిపోతారని తెలుసుండి కూడా అధికారులను, రాజులను ఎదిరించే ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే సత్యం ముందు నిలకడగా ఉన్నప్పుడు. సత్యము మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాలి, సత్యమును ఒప్పింప చేయాలి, సత్యంగా మాట్లాడాలి. ఆ సత్యమే వాక్యము, ఆ సత్యమే వాక్య దర్శనం. అది నేను దర్శించినప్పుడు, వాక్యం దర్శించినప్పుడు నువ్వు సత్యమే మాట్లాడతావు. వాక్యం దర్శించినంత కాలం కూడా నువ్వు సత్యం మాట్లాడలేవు, నిజాన్ని ఒప్పుకోలేవు, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టవు. ఒప్పుకుంటావు అంతే, విడిచిపెట్టవు. సత్యము కనుక వాక్య సత్యం నేను దర్శిస్తే నువ్వు విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. కనుక దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన పిల్లలారా, మరి చూసుకున్నట్లయితే అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చూడండి, 10 నుంచి 12 వరకు. 6వ అధ్యాయం 10 నుంచి 12. ఇటు శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించు వచ్చాను. హల్లెలూయా. తర్వాత రాజు సముఖంకు వచ్చి శాసన విషయం బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదని, ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహంలో పడదోయబడ్డని నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరిని దాన్ని రద్దుపరచాలరనను. అందుకు వారు చెరపట్టబడినట్టు యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే కానీ నువ్వు పుట్టించి శాసనం లక్ష్య పెట్టక అనుదినం 3 ప్రార్థన చేసి వచ్చున్నాడని. ఆమేన్. ఈ శాసనం ఎవరు పుట్టించారు? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు ప్రార్థన చేస్తున్నట్టు సాక్ష్యం ఎవరైతే చెప్తున్నారో వారే పుట్టించారండి, రాజుకు ఒక మనసు కలగజేసి. అయితే రాజు ఆజ్ఞకి లోబడక దేవుని ఆజ్ఞకు లోబడి ఏమండి సింహాల గుహలో వేసి మరణించే స్థితి కలిగి ఉంటుందని చెప్పినప్పుడు కూడా భయపడకుండా దానియేలు మేడగదిలోకి వెళ్ళి కిటికీ తలుపులు తీసి యెరూషలేము చేతులు ఎట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండే వారు వచ్చారు, చూశారు. ఆ సమాచారం తీసుకెళ్ళి ఏం చేశారు? రాజుకి అందించారు.
పైగా నువ్వు రుజువుపరిచిందని ఒకవేళ దానియేలు కోసం రద్దు చేసావా ఏంటని అడుగుతున్నారు ఇక్కడ. రాజు అంటున్నాడు, దాన్ని ఎవరో రద్దుపరచజాలరు, అది మాదీయుల యొక్క పారసికుల యొక్క పద్ధతి ప్రకారం దాన్ని ముద్ర వేశాను అని చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు ప్రేమించే దానియేలు మరి ముమ్మారు నీ మాట ప్రార్థన నీ లెక్క చేయకుండా నీ ఆజ్ఞను పాటించకుండా మరి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, అనుదినం ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు చూసింది ఒక్కసారే కానీ రోజు ప్రార్థన చేస్తున్నాడని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు దానియేలు విశ్వాసం ఎంత గొప్పదన్నది. ఒకరోజు చేసి ఒకరోజు మానేసే విశ్వాసం కాదని వారికి తెలుసండి. కాబట్టి వాళ్ళు రెట్టింపు సాక్ష్యం చెప్పారు అక్కడ. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. అక్కడ 19వ వచనం చూడండి, అదే అధ్యాయం 19వ వచనం చూడండి. తెల్లవారుజామున రాజు వేగిరిమే లేచి సింహముల దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించును. రాజా, నీ దృష్టి కూడా నేను నేరం చేసేవాడిని కాను కదా అని నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, శ్రమ వచ్చింది. దేనివల్ల? రాజు ఆజ్ఞకు లోబడలేదు కానీ దేవుని ఆజ్ఞకి లోబడ్డం వల్ల. దాని చేత పట్టబడ్డాడు, సింహాల గుహలో వేసాడు. రాత్రంతా సింహాలు ఆ బోన్లోనే దానియేలు ఉన్నాడు, కానీ సింహములు వాటికి ఏ హాని చేయలేదు. కారణం ఏంటో తెలుసా మీకు? ఆయన విశ్వాసం గొప్పది. రాజులకు అధికారులు భయపడకుండా దేవునికే భయపడ్డాడు. ప్రాణభీతికి భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. ఈ ప్రాణం ఆయన ఇచ్చింది కాబట్టి ఆయనకే నేను అప్పగిస్తాను, ఆయన కొరకే అప్పగిస్తాను, ఆయన కొరకే నా ప్రాణదేహాల్ని నేను సింహాలకి ఆహారంగా మారిపోతాను నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ సింహాల భూమిలోకి ఇచ్చే సమయంలో ఆయన మొరపెట్టాడు, దేవా నీ చిత్తము నా పట్ల ఏది జరగాలంటే జరిగింది తండ్రి, నీ చిత్తముగా నేను అప్పగించుకుంటున్నానని ఈ సింహాల భూమిలోకి మరి భూమి మీద తీసిరే సమయంలో బోన్లో పడే సమయంలో ఆయన మొరపెట్టుకున్నాడు. అప్పుడు దేవదూత అక్కడికి వెళ్ళి మరి సింహాల నోళ్ళు ముయించి ఆ రాత్రి అంతా కూడా అటు నోట్లను బంధించి దానియేలుకి క్షేమంగా ఉంచింది. రాజు వచ్చి ఏం చేశాడు? నీతిమంతుడిని తెలివైన వాడిని పోగొట్టుకున్నాను నేను చెప్పేసి బాధతో ఇంట్లోకి వచ్చి మరి ఆ రోజు మందు తాక్కుండా అనేక మంది స్త్రీల చేత న్యాట్యం చేయించుకోకుండా ఉపవాసం ఉండి దానియేలు కొరకు ప్రార్థన చేశాడండి. కన్నీరు కార్చాడు. అతని ప్రార్థన ఫలించిందా లేదని తెల్లవారుజామున వేగిరమే కొంతమందిని తీసుకుని వచ్చి ఆ యొక్క సింహభూమి యొక్క వాకిటి నిలిచి, జీవము గల దేవుని కుమారుడైనా దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అన్నాడు. రాజు చిరకాలం జీవించునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక నన్ను రక్షించాడయ్యా. నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా, నీకేం అన్యాయం చేయలేదు కదా. నిజంగా రాజు దృష్టికి దోషి అయితే మరి అతను రాత్రంతా ఉపవాసం ఉంటాడా? అతను ఒకరి చేత ప్రేరేపబడిన సంగతి తర్వాత తెలుసుకున్నాడు. అది కావాలని శాసనం పుట్టించారని రాజును మాయ చేసిన సంగతి తెలుసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా మరలా నిజం తెలుసుకున్న తర్వాత వారి భార్య పిల్లలతో సహా సింహాలభూమిలో వేయించాడు. దానియేలు శరీరమును వాసన చూడని సింహాలు వాళ్ళని ఎముకలతో సహా పొడి చేసి తినేసాయి. కుటుంబంలో ఒకరు చేసిన తప్పిదం వల్ల కుటుంబం అంతా నాశనపాత్రులయ్యారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మారు మనసు పొందితే నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. దేవుని వాక్యం ప్రకటిస్తే, నువ్వు అలా కాకుండా తప్పిపోయి తిరిగితే నీ కుటుంబం అంతా నాశనానికి అప్పగించబడుతుందని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. అవునగా చెప్పండి. దానియేలుకి శిక్షకు అప్పగించాలనుకున్న వాళ్ళకి వాళ్ళదొక మనసు మనదొక మనసు కాదు. దేవుని దృష్టిలో ఎవరైనానో ఒకటే. అయితే అతిక్రమించిన వారి శిక్ష తప్పదు. అతిక్రమాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం జరిగించిన వారికి రక్షణ తప్పదు. ఈ రెండు సత్యమే. ఆమేన్. కాబట్టి ఆ తర్వాత ఏం చేసినట్టు రాజు అక్కడ చెప్తున్నాడు. ఆయన రాజ్యంలో కూడా ఒక మాట చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. 26వ వచనం చూసుకున్నట్లయితే, నా సముఖం నియమించింది ఏమనగా నా రాజ్యంలోని సకల
ప్రభుత్వాలు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలు రక్షించునని వ్రాయించును. ఈ దానియేలు ధైర్యవేశి ప్రభుత్వ కాలమందు, పారసీకుడు కోరేసు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లుచుండెను. ఆమేన్. రాజుగారి కార్యం చూసిన తర్వాత నా దేశంలో కానీ నా రాష్ట్రాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుణ్ణే అనుసరించాలి, ఆయన ఆధిపత్యంలో జీవించాలి. ఆయన యుగయుగముల నుండి వాడు, ఆయన రాజ్యం రాష్ట్రము కానీ అది భూమి మీద కృప చూపుతూ విడిపించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవే పరిస్థితుల్లో బంధించబడ్డావో, ఏ ఊరిలో ఉంచబడ్డావో, ఏ స్థితిలో ఉన్నావో, నీ మనసు ఇంకా ఉరిచేత అపవాది ఉరిచేత బంధింపబడిందేమో, విడిపించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, భూమి మీద ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ఆయనే. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే విడిపించగల సామర్థ్యము శక్తి కలిగిన వాడు, ఆయనే గొప్ప చేయి దేవుడు, ఆయనే కృపచూపు దేవుడు, ఆయనే వర్ధిల్ల చేసే దేవుడు, ఆయనే అభివృద్ధి పొందించే దేవుడు, ఆయనే సర్వలోకమునకు అధిపతి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.